నేను జర్మనీ వచ్చిన కొత్తలో నా జర్మన్ ఫ్రెండ్ని ఇంటికి ఇన్వైట్ చేశాను. 6 అని చెప్పానమాట. ఈవినింగ్ షార్ప్ 6కి గంట కొట్టినట్టు బెల్ మోగింది. ఏంటి 6 కంటే నేను అప్పటికి ఏమీ ప్రిపేర్ కూడా చేయలేదు, స్నాక్స్ కానీ ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, 6 అంటే 6:30కి వస్తారులే అనుకుంటాం. నో, 6 అంటే వాళ్ళు కరెక్ట్గా డోర్ దగ్గర 6కి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొంచెం ముందే ఉండొచ్చు, కానీ వాళ్ళు అటు ఇటు తిరుగుతారనమాట. ఎందుకంటే షార్ప్ 6కి కంపల్సరీగా మీరు అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంటే. ఇదే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీరు తెలుసుకోవడానికి. ఇది పార్ట్ 2 ఆఫ్ మై ప్రీవియస్ వీడియో, కల్చరల్ షాక్స్ ఇన్ జర్మనీ. నేను పార్ట్ 1 చేసున్నాను ఆల్రెడీ. సో ఇది కంటిన్యూయేషన్ టు దట్ వీడియో. పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ చేశాను. మీకు ఆ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ ముందుగానే ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కల్చరల్ షాక్స్ని మీరు తెలుసుకుంటారు. మీరు కనుక పార్ట్ 1 వీడియో మిస్ అయితే కనుక నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో వీడియో చూసాక డెఫినెట్గా పార్ట్ 1 కూడా చూడండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, నో షాపింగ్ ఆన్ సండేస్. మీకు తెలుసా, ఇక్కడ సండేస్ షాపింగ్ ఉండదు, సూపర్ మార్కెట్స్ ఉండవు. ఏమైనా కావాలి అంటే సాటర్డేనే తెచ్చిపెట్టుకోవాలి. సండే ఇక్కడ ఏమీ దొరకదు. ఇది ఎంత పెద్ద కల్చరల్ షాక్ అంటే, నేను యాక్చువల్గా ఎగ్జాక్ట్గా సాటర్డే ఈవినింగ్ వచ్చాను నేను ఇక్కడికి. హోటల్లో కానీ ఏమీ లేవు, లైక్ నా దగ్గర ఏమైనా స్నాక్స్ కానీ తినడానికి కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆన్ సండే. నేను బయటికి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్తే లిటరలీ ఏం లేవు. ఐ వాజ్ షాక్డ్. ఏంటిది, ఒక్క సూపర్ మార్కెట్ లేదు, ఎక్కడ చూసినా అన్ని క్లోజ్గానే ఉన్నాయి. అప్పుడు అర్థమైంది నాకు, ఇక్కడ సండేస్ ఏమీ ఉండవు అని. ఇండియాలో మనం సండేనే కదా షాపింగ్ చేస్తాము. సో ఏది కావాలన్నా సండే అన్నీ దొరుకుతాయి మనకి ఇండియాలో, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. సో వచ్చినప్పుడు మాత్రం అలవాటు చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. కానీ డెఫినెట్గా ఇది ఒక పెద్ద కల్చరల్ షాకే. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెంబర్ 2, ఇక్కడ డస్ట్బిన్ రీసైక్లింగ్ సెగ్రిగేషన్ అంతా కూడాను. ఇది నిజంగా చాలా పెద్ద కల్చరల్ షాక్ నాకు. ఇండియాలో ఏముంది, మొత్తం కలిసి మనం అంతా కూడాను ఒకే డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతిదీ కూడాను సెగ్రిగేట్ చేయాలి. నేను పార్ట్ 1లో మీకు కొంచెం ఒక హైలైట్ లాగా చెప్పున్నాను, కానీ ఇప్పుడు నేను డీటెయిల్గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ అసలు 4 రకాల డస్ట్బిన్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్, బ్లూ, yellow అండ్ దెన్ గ్రీన్ అనమాట. సో మీరు ఏ డస్ట్బిన్లో వేయాలో అందులోనే వేయాలి. సపరేట్గా గ్లాస్ బిన్ కూడా సపరేట్గా ఉంటుంది. గ్లాసెస్ అన్నీ కూడాను సపరేట్గా వేరే చోటకి వెళ్ళి వేయాల్సి ఉంటుంది. సో ఇలాగ, అండ్ వీటిలో ఈ 4 మీరు గ్లాస్ అనేది వేయకూడదు. ఎంత రూల్స్ అంటే ఇక్కడ రీసైక్లింగ్ విషయంలో అది నాకు చాలా మంచిగా అనిపించింది. ప్లాస్టిక్ అంతా కూడాను ఎల్లో దాంట్లో వేయాలన్నమాట, అండ్ బ్లూ దాంట్లో వచ్చేసరికి పేపర్, బ్లాక్ వచ్చేసరికి అంతా జనరల్ వేస్ట్, అండ్ గ్రీన్ వచ్చేసరికి బయో వేస్ట్ అనమాట. అండ్ గ్లాసెస్కి మళ్ళీ సపరేట్ ఉంటుంది. క్లోత్స్ అన్నీ కూడాను మీరు సపరేట్గా వెళ్ళి వేయాల్సి ఉంటుంది. సో ఇలాగ ప్రతి దానికి కూడాను రీసైక్లింగ్ అండ్ వేస్ట్ సెగ్రిగేషన్ అనేది మనం చేసి ఈ రూల్స్ అనేవి పాటించాలి. సో ఇది ఒక కల్చరల్ షాక్ నాకు, అండ్ ఇది ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ అండ్ చాలా మంచిగా అనిపించే షాకే. ఇది అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఈ చెత్త సెగ్రిగేషన్ ఏంట్రా బాబోయ్ అనిపిస్తుంది, కానీ కొంచెం మీకు అలవాటు అయితే మాత్రం ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్లో అయితే నాకు తెలిసేది కాదు అండ్ చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని, బట్ ఇప్పుడైతే మాత్రం నాకు ఆ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఇంకా చెత్త సెగ్రిగేషన్ అని అంతా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెంబర్ 3, నో జే వాకింగ్. ఇక్కడ జే వాకింగ్ అనేది చేయకూడదు, అంటే సిగ్నల్ని క్రాస్ చేయకూడదు అనమాట. మీరు ఇక్కడ ఎవ్వరూ లేకపోయినా కానీ, సిగ్నల్ దగ్గర ఏ వెహికల్ రాకపోయినా కానీ రెడ్ ఉంటే అలానే వెయిట్ చేయాలి, తప్పదు. సో ఇక్కడ మాత్రం గ్రీన్ వచ్చేదాకా సిగ్నల్ని క్రాస్ చేయలేమన్నమాట. సో ఇది అసలు మనం ఇండియాలో ఏముంది, అసలు నడిచే వాళ్ళకి కానీ అసలు సిగ్నల్ అనేది ఉంటుందా చెప్పండి. ఇప్పుడే కొంచెం వస్తుంది, కానీ అసలు అంతకు ముందు అయితే అవి కూడా ఉండేవి కాదు నడిచే వాళ్ళకి. అంటే ఇప్పుడు కూడా నేను కొన్ని చోట్ల చూస్తున్నాను ఇండియాలో కూడా, బట్ ఇక్కడ అయితే మాత్రం ప్రతి చోట ఉంటుంది. అండ్ నడిచే వాళ్ళకి కూడాను మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ. ఫుట్ పాత్స్ అవ్వచ్చు, ఈవెన్ జీబ్రా క్రాసింగ్ అవ్వచ్చు, ఇదంతా కూడాను మంచిగా, అసలు ఎంత మంచి కల్చర్ బాబోయ్ అనిపిస్తుంది నాకు ఇక్కడ. సో ఇది కల్చరల్ షాక్ అంటే కూడాను ఒక కల్చరల్ సర్ప్రైజ్ అని కూడా చెప్పొచ్చు. ఐ రియల్లీ లైక్ దిస్ షాక్, కల్చరల్ షాక్. ఇండియాలో మందు కావాలి, తాగాలి అనుకుంటే ఏం చేస్తారు, ఆ లిక్కర్ షాప్స్కి వెళ్ళి మందు తీసుకుంటారు కదా. కానీ ఇక్కడైతే సూపర్ మార్కెట్లో కూడా మందు దొరుకుతుంది. నేను ఫస్ట్ టైం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ దిస్ అనుకున్నాను.
రియలీ ఎంత షాక్ అంటే నాకు అసలు ఏ మందు కావాలంటే ఆ మందు దొరుకుతుంది. కోర్స్ నేనైతే తాగను, కానీ మందు బాబులకి ఇక్కడికి వస్తే పండగేనమాట. ఎందుకంటే మీకు మందు అనేది ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది, అండ్ అది కూడా చాలా రీజనబుల్ రేట్స్లో. సూపర్ మార్కెట్లో మందు ఏంటండి, ఇది నిజంగా కల్చరల్ షాక్ కాదంటారా? నెక్స్ట్ది ఇది చెప్తే మీరు నిజంగా సర్ప్రైజ్ అవుతారు. బర్త్డేకి అడ్వాన్స్ విషెస్ చెప్పకూడదు తెలుసా? ఎస్, ఇట్స్ అ వెరీ బిగ్ కల్చరల్ షాక్ ఫర్ మీ. మీరు జర్మనీలో ఉంటుంటే కనుక జర్మన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి మీరు ఫోన్ చేసి అడ్వాన్స్ విషెస్ అని బర్త్డే విషెస్ చెప్పకండి, బికాస్ వాళ్ళు చాలా పెద్ద బ్యాడ్ లక్ లాగా ఫీల్ అవుతారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్ద కల్చరల్ షాక్ నాకు. సో యా, ఇలాంటివి తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. ఇంకా చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా ఈ వీడియోని. నాకైతే యాక్చువల్గా చలిపుట్టేస్తుంది, బట్ క్విక్గా నేను వీడియోని కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతాను, బికాస్ ఇప్పుడు ఇంకా చీకటి పడిపోతుంది. అండ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా మీకు? ఐ రియలీ షో యూ ద టైం. 3:46కి ఇక్కడ ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది అనమాట. అండ్ ఈవెన్ టెంపరేచర్ కూడా తగ్గినట్టుంది. ఓకే, తొందరగా మాట్లాడేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి పంక్చువాలిటీ. మీకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఇక్కడ ఎంత పంక్చువల్గా ఉంటారు అంటే, మనకి ఇండియన్ టైం అంటే ఏంటి, ఇప్పుడు మనం లైక్ లంచ్కి ఇన్వైట్ చేస్తారు మీరు, 2 అంటే ముందులే 2:30కి వెళ్ళొచ్చు అనుకుంటారు, లేదా కొంతమంది ఈవెన్ 3కి కూడా వస్తుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. టైం అంటే టైం, పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ. అసలు టైం అంటే జర్మన్స్ అంటే టైం అన్నట్లు ఉంటారనమాట. నిజంగా ఎంత స్ట్రిక్ట్ ఉంటారంటే ఇక్కడ టైమింగ్స్లో ప్రతిదీ, లైక్ ఈవెన్ మీరు ఫ్రెండ్ని కలవాలన్నా కానీ వాళ్ళు చెప్పిన టైంకి పంక్చువల్గా అక్కడికి వెళ్ళాలి వాళ్ళు జర్మన్స్ అయితే. అంతెందుకండి, ఇండియన్స్ ఈవెన్ ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్న వాళ్ళు కూడా అదే టైమింగ్కి ఫాలో అవుతూ ఉంటారు. సో దాన్ని మనం అస్సలు స్కిప్ చేయలేమన్నమాట ఇక్కడ. సో టైమింగ్ అంటే అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు ఈవెన్ ఇండియన్స్ కూడా ఇక్కడ ఉంటున్న వాళ్ళు. ఇంకా జర్మన్స్ అయితే చెప్పక్కర్లేదు. ఇక్కడ నాకు టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది తెలుసా. అసలు ఇక్కడ టైం అంటే టైం అంతే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఆల్వేస్ రెస్పెక్ట్ క్వైట్ అవర్స్. నా ఫస్ట్ పార్ట్ 1లో చెప్పాను కదా, లైక్ సండేస్ అనేవి ఇక్కడ చాలా క్వైట్గా ఉంటుందని, అండ్ వాళ్ళు చాలా రూల్ లాగా పాటిస్తారు అని చెప్పేసి. ఈవెన్ సండేసే కాదు, ఆఫ్టర్ 10 క్వైట్ అవర్స్ అంటారు. రెస్పెక్ట్ చేయాలన్నమాట మనం క్వైట్ అవర్స్ని, ఇంక్లూడింగ్ సండేస్ అండ్ ఆల్సో ఈవినింగ్ 10 తర్వాత కూడాను, హాలిడేస్ అప్పుడు, ఇదంతా కూడాను క్వైట్ అవర్స్ అంటారు. అండ్ ఆ టైంలో ఎటువంటి సౌండ్ అనేది చేయకూడదు, ఎటువంటి మ్యూజిక్ అనేది ఉండదు. ఇంకొక కల్చరల్ షాక్ చెప్పనా మీకు, మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తే మీకు చాలా ఫనీగా ఉంటుంది. మీరు నాకు కింద కామెంట్ చేయండి ఇది మీకు ఎలా అనిపించింది అని. మ్యూనిక్లో రీసెంట్గా ఒక రూల్ వచ్చింది, 8 తర్వాత చిప్స్ ప్యాకెట్స్ కొనకూడదు. ఎస్, ఎందుకంటే చిప్స్ తింటే ఆ సౌండ్ వస్తుంది కదా. సో క్వైట్ అవర్స్ తర్వాత ఆ సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి అసలు 8 తర్వాత కొనకూడదని చెప్పేసి ఒక రూల్ ఉంది. స్ట్రేంజ్ కదా. సో యా, ఇట్లాంటి రూల్స్ చాలానే రూల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. క్వైట్ అవర్స్ అంటే క్వైట్ అవర్సే, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ హియర్. జర్మనీలో మీరు ఎక్కడైనా పార్టీకి వెళ్తారు, సో అక్కడ మీరు గ్లాస్ తీసుకొని మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చియర్స్ అంటారు కదా, సో టోస్టింగ్ అంటారు. సో అలా చియర్స్ చెప్పేటప్పుడు మీరు డెఫినెట్గా ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. ఎస్, ఐ కాంటాక్ట్ ఇచ్చి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి చియర్స్ అనాలన్నమాట. సో ఇది చాలా పెద్ద కల్చరల్ షాక్, ఎందుకంటే దానికి ఒక స్టోరీ కూడా ఉంది. అలా చియర్స్ అనకపోతే ఏంటి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కోర్స్ నేను ఇప్పుడు చెప్పను, మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. వాళ్ళు అయితే చాలా ఇదిగా ఫీల్ అవుతారు దట్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ లుక్ ఇన్ టు ద ఐస్, కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చియర్స్ అనాలన్నమాట. డోంట్ బీ టూ లౌడ్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్. ఎస్, చుట్టుపక్కల చాలామంది ఉన్నప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో మీరు అస్సలు లౌడ్గా మాట్లాడకూడదు, పెద్దగా అరవడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకూడదు. ఇక్కడ కల్చర్లో మీరు చాలా సైలెన్స్ చూస్తారనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మీరు అసలు కొంచెం కూడా పెద్దగా మాట్లాడితే అందరూ మిమ్మల్నే చూస్తారు. ఇండియాలో అయితే ఇలా ఉండదు కదా. రోడ్డు మీద వెళ్తుంటే హార్న్ కొడుతూ ఉంటారు, పెద్దగా అరుస్తూ ఉంటారు. ఈవెన్ బస్సెస్లో, ట్రైన్స్లో అసలు ఎవరికి వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. అక్కడంతా చెల్తా అంటే పర్వాలేదు, మన ఆ కల్చర్కి అలవాటు పడ్డాం. కానీ ఇక్కడ అలా కాదు. సో ఈవెన్ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా నువ్వు బయట చాలా నెమ్మదిగా మాట్లాడాలి, పక్కన వాళ్ళకి డిస్టర్బ్ ఉండకూడదు. సో వాళ్ళని రెస్పెక్ట్ చేయాలన్నమాట ఇక్కడ కల్చర్ని. సో ఇది మాత్రం తెలుసుకోండి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇక్కడ
ఇక్కడికి వచ్చే ముందే ఇదంతా కూడా ప్రిపేర్ అవుతారో ఆర్ ఇక్కడికి వచ్చాక కూడా మీకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, జిమ్ చేంజింగ్ రూమ్స్. ఇది మాత్రం ఎంత పెద్ద కల్చరల్ షాక్ అంటే, ఇప్పుడు మీరు జిమ్ రూమ్లోకి వెళ్తారు, ఎస్పెషల్లీ ఇది గర్ల్స్కి. సో నేను నా జిమ్లో కూడాను ఫస్ట్ టైం ఇంకా జిమ్ చేంజింగ్ రూమ్లోకి వెళ్తే అక్కడ వాష్రూమ్స్, బాత్రూమ్స్ ఓపెన్గా ఉంటాయి తెలుసా, అంటే డోర్ ఉండదు. అండ్ ఆల్సో వాళ్ళు టవల్ కట్టుకొని వచ్చేస్తారు. అండ్ ఎలా ఉంటుంది అంటే ఓపెన్గా బట్టలు మార్చేసుకుంటూ ఉంటారు. మనం ఇండియాలో అలా కాదు కదా. సో ఇది మాత్రం ఒక పెద్ద కల్చరల్ షాక్. ఇక్కడ వాళ్ళకి ఏమీ పర్వాలేదన్నమాట, ఎందుకంటే అందరూ లేడీసే ఉంటారనుకోండి, అది వేరే విషయం. గైనిక్ అపాయింట్మెంట్స్ లేడీస్కి తెలుసు, ఆల్రెడీ జర్మనీలో ఉంటున్న వాళ్ళకి తెలుసు ఇది. ఇక్కడ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకైతే నేను నిజంగా షాక్ అయ్యాను. ఏంటంటే ఇక్కడ వెళితే కొంచెం జెంట్స్ మీరు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతే ఇక్కడ వరకు స్కిప్ చేసేయచ్చు. బట్ లేడీస్కి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు డెఫినెట్గా ఇక్కడికి మూవ్ అయినప్పుడు లేడీస్కి గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ హ్యావ్ టు గో టు గైనకాలజిస్ట్. సో మీరు వెళ్ళినప్పుడు ప్రిపేర్డ్గా ఉండండి. అక్కడ వేరే రూమ్కి తీసుకెళ్ళడం అలా ఉండదన్నమాట. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే లైక్ టెస్ట్ చేయడానికి బట్టలు ఇప్పేయమంటారనమాట. సో చాలా వియర్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇండియాలో అట్లీస్ట్ వాళ్ళు ఒక బ్లాంకెట్ కప్పి చూస్తారు, అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు, మొత్తం విప్పేయమంటారనమాట. ఇది చాలా పెద్ద కల్చరల్ షాక్ నాకు. నేనైతే షాక్ అయ్యాను, ఏంటి ఇలా అంటారు అని. బట్ తర్వాత ఇట్స్ క్వైట్ నార్మల్ హియర్. సో మీరు ప్రిపేర్డ్గా ఉండండి. సో ఇది మాత్రం లేడీస్కే చెప్తున్నాను నేను. అండ్ ప్రిఫర్ లేడీస్ గైనకాలజిస్ట్. సో ఎందుకంటే ఇక్కడ జెంట్స్లో కూడా చాలా గైనకాలజిస్ట్ ఉంటారు అండ్ వాళ్ళ ముందు మీకు డెఫినెట్గా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. సో నాకు గుర్తున్నటువంటి పాయింట్స్ అయితే నేను ఈ 2 వీడియోస్లో కవర్ చేశాను. మీకు ఈ వీడియోస్ ఎలా అనిపించాయి, నచ్చినాయా? చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా నువ్వు డెఫినెట్గా తెలుసుకోవాలి. మీరు జర్మనీ రావాలి అనుకుంటున్నా కానీ, ఆల్రెడీ వచ్చినా కానీ ఈ రూల్స్ అండ్ ఇక్కడ జర్మనీ గురించి, జర్మన్స్ గురించి తెలుసుకుంటే మీ లైఫ్ ఇక్కడ చాలా ఈజీ అవుతుంది అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మీరు డెఫినెట్గా హైప్ ఇవ్వండి. నేను ముందు చెప్పడం మర్చిపోయాను. సో హైప్ డెఫినెట్గా మర్చిపోద్దు. ఇప్పుడు ఇక్కడ దాకా చూస్తే మాత్రం మీరు డెఫినెట్గా హైప్ ఇవ్వండి వీడియోకి. అండ్ ఆల్సో ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వరకు చూస్తే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని. ఇంకా జర్మనీ గురించి ఎలాంటి వీడియోస్ చేయమంటారు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నేను డెఫినెట్గా చాలా వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. అది కూడా మీకు ఏ టాపిక్స్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్తే నేను అందులో ఏదైనా టాపిక్ పిక్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి ప్లీజ్. బాయ్.